ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. నాగా ట్రావెలింగ్. మనమైతే నిన్న హైదరాబాద్ నుంచి బెంగళూరు కేసు వెళ్ళినాము. మనకు ఒక ఇన్సిడెంట్ జరిగింది మన వెహికల్లో. అయితే మన వెహికల్ హైదరాబాద్ నుంచి బయలుదేరింది, శంషాబాద్ వరకు అయితే వెళ్ళింది. దాంతోపాటు అయితే ఇద్దరు డ్రైవర్స్ అయితే పంపించాను. ఇద్దరు వెళ్ళినాక మధ్యలో కొంచెం శంషాబాద్ నుంచి ఒక 30 కిలోమీటర్లు బండిలో అయితే ఏసీ రాలేదు డెడ్ బాడీకి. సడన్గా ఫ్రీజర్ అయితే ఆన్ కాలేదు. సో అదైతే మనము రాకపోయేసరికి నేను ఫీజులో అని చెక్ చేసుకోమని చెప్పాను మన వెహికల్లో అయితే, పాత వెహికల్లో. అయినా సరే అది రాకపోయేసరికి సడన్గా కాల్ చేసినారన్నమాట మా వాళ్ళు. ప్రాబ్లమ్ సాల్వ్ కాకపోయేసరికి నేను హైదరాబాద్ నుంచి అయితే మన కొత్త వెహికల్ అయితే తీసుకుని వెళ్ళాను. అక్కడికి వెళ్ళినాకైతే మన వెహికల్ అయితే షిఫ్ట్ చేసినాం. కొత్త వెహికల్ షిఫ్ట్ చేసి హైదరాబాద్ నుంచి బెంగళూరు తీసుకెళ్ళడం జరిగింది. మొత్తం మన జర్నీ వచ్చేసి 650 కిలోమీటర్లు. ఫ్రెండ్స్, మనమైతే హైదరాబాద్ నుంచి బెంగళూరు అయితే బయలుదేరినాము. మన జర్నీ 650 కిలోమీటర్లు. దాదాపుగా మనకు 12 గంటల సమయం పడుతుంది. మనమైతే వయా శంషాబాద్, తర్వాత మహబూబ్ నగర్, వనపర్తి, కర్నూలు అండి. హైదరాబాద్ టు బెంగళూరు నేషనల్ హైవే 44 వస్తుంది. ఫ్రెండ్స్, నేను నైట్ నుంచి 8:30 నుంచి నేను నడుపుతున్నాను బండి అయితే. 3 o'clock అయితే గణేష్కి ఇచ్చినాను. మార్నింగ్ ఇచ్చినాకైతే పడుకొని ఇప్పుడే లేచినాను 6:30కి. కొంచెం చూస్తున్నాను అతనికి, మన గణేష్కి అయితే ఎంత రూట్ అయితే తెలియదు, మళ్ళీ ఇబ్బంది అవుతుంది మనిషి. లేచి అయితే చూసినాను నేనైతే. బెంగళూరు ఇక్కడ నుంచి అయితే మనకు 60 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇందాకే పడుకొని అయితే లేచినాను. 3 o'clock పడుకున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది. కొంచెంసేపు ఆపాము వెహికల్ అయితే. వాళ్ళైతే కొద్దిసేపు అయితే ఇక్కడ ఆపమని చెప్పినారు వెహికల్ అయితే. ఎందుకంటే వాళ్ళు కొంచెం ఫ్రెష్ అప్ అవుతా అని చెప్పినారు. దాంతో పాటుగా కూడా నైట్ నుంచి అసలు కూలింగ్ చెక్ చేస్తున్నారు డెడ్ బాడీది. అందుకోసం అయితే ఇక్కడ ఆపడం అయితే జరిగింది. నాకైతే రాత్రి నుంచి కుదురుగా నిద్ర లేదు, దానివల్ల అయితే ఎక్కువ నిద్ర పోలేదు. గణేష్ అయితే 9:30కి పడుకున్నాడు. మార్నింగ్ 3 o'clock లేచినాడు. మంచిగా పడుకున్న తనైతే. నేనైతే నిద్ర లేదు. నాకైతే 3 వరకు అయితే నేను మేల్కొని బండి నడిపినా కదా, దాని తర్వాత పడుకుందామన్నా నిద్ర అయితే రావట్లేదు. గణేష్ కొంచెం స్పీడ్ పోతున్నాడు. అతను అబ్జర్వ్ చేయడమే సరిపోయింది నాకైతే. ఇంకా వాళ్ళైతే మనకు ఒకసారి బాడీ చూపించమన్నారు. ఒకసారి ఓపెన్ చేసి కూలింగ్ ఎంత అవుతుంది, ఎలా అవుతుందో చూపిద్దాము. ఇంకోటి, మనము చనిపోయిన తర్వాత ఇమీడియట్ గా మనము ఫ్రీజర్ లో పెడితే అది డీకంపోజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట బాడీ. ఇక్కడ నుంచి అయితే మనకు బెంగళూరు ఇంకా 150 కిలోమీటర్ అయితే చూపిస్తున్నది. మనం ఒక 2 hours లో దింపేసేయాలి, లేదంటే మనకు ట్రాఫిక్ జామ్ అయితే చాలా ఇబ్బంది అవుతుంది. డెడ్ బాడీ తీసుకెళ్తున్నాం కదా, ఇతనైతే దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకెళ్ళినారు. ఇక్కడ హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళైతే వాళ్ళు మనతో పాటు అయితే ఇద్దరు అటెండర్స్ అయితే వస్తున్నారు మనతో పాటు అయితే. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి బెంగళూరు అయితే ఇంకా 57 కిలోమీటర్ ఉంది. కానీ మనం వెళ్ళాల్సింది 87 కిలోమీటర్స్ అయితే ఉంది. బెంగళూరులో ప్లేస్ వెళ్ళాలి. మనం ముందు చూస్తున్నారు కదా, ఫుల్ ట్రాఫిక్ అయితే స్టార్ట్ అవుతుంది. పొద్దున 7:30 అవుతుంది టైం అయితే. ఇంకా బెంగళూరుకి ఎంటర్ అయినామంటే ట్రాఫిక్ అయితే హెవీగా ఉంటుంది. మనం ఎంత వీలైతే అంత తొందరగా అయితే దింపేసేసి మనం మళ్ళీ రిటర్న్ అవుతే అవ్వాలా, లేదంటే మనం చిక్కులో పడిపోతాము. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే మనం దబాస్పేట్లో ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం నేషనల్ హైవే 44లో ఉన్నాం మనము బెంగళూరు రూట్ అయితే, హైదరాబాద్ నుంచి. సో ఇక్కడ లెఫ్ట్ ఒకటి, స్ట్రైట్ ఒకటి చూపిస్తుంది. స్ట్రైట్ వెళ్తే చిట్లకి నుంచి వెళ్తామేమో, లెఫ్ట్ తీసుకొని పోతే బైపాస్ నుంచి వెళ్తాం అనుకుంటా. స్ట్రైట్ ఒక రోడ్ చూపిస్తుంది, ఇట్లా లెఫ్ట్ చూపిస్తున్నది. మనమైతే బైపాస్ వెళ్ళిపోదాము, ఎందుకంటే అన్ని కూడా ఇట్లా వెళ్తున్నాయి బండ్లు అయితే. హోస్కోట్ రూట్లో అయితే ఉన్నాము. చూస్తున్నారు కదా, ఈ హైవే పైన అయితే మినిమం అయితే 100 స్పీడ్ అయితే వెళ్ళాలని ఉంది ఇక్కడ ఈ లైన్లో అయితే, మనం వెళ్ళే లైన్లో. సో మనం ఎట్లాగో మెయింటైన్ చేస్తాము 100. ఆ లెఫ్ట్ సైడ్లో అయితే, ఆ ముందు లెఫ్ట్ సైడ్ ఈ లైన్ క్రాస్ అటు సైడ్ అయితే 80 స్పీడ్ వెళ్ళామని దాంట్లో. ఇంకా అటు సైడ్ అయితే 60 స్పీడ్ అనమాట. చూస్తున్నారు కదా, మన ముందైతే టాటా ఏసీ బండి అయితే పోతుంది. దానిపైన ఓవర్లోడ్ అయితే వేసినాడు. గాలికి అయితే మొత్తం అటు ఇటు అయితే ఊగుతుంది. అరటి తొక్క ఉంటుంది కదా, దాంతో అయితే మనకు పేపర్ ప్లేట్స్ ఉంటాయి కదా, అవి తయారవుతాయి అన్నమాట. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇది బోలెరో పికప్ బండి. మొత్తం ఎలా అయితే ఒరిగిందో చూడండి. ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మీకోసం అయితే పెడుతూ ఉంటాను, చూస్తూ ఉండండి మీరైతే. ఇప్పుడైతే టైం 8:30 అవుతుంది మార్నింగ్. నైట్ కూడా కొంచెం తిన్నాము, అందువల్ల అయితే బాగా ఆకలి అవుతుంది. గణేష్ కూడా చెప్పిండు, అన్న ఇక్కడ తిందాం మనం ఏమన్నా, చాలా ఆకలి అవుతుంది అన్నాడు. సరే, దానికి నేను ఓకే అని చెప్పేసి ఇద్దరం కలిసి తిన్నాము. ఇద్దరం కలిసి 2 ఇడ్లీలు తిన్నాము. దాంతోపాటు మనోడు 2 దోశలు తిన్నాడు. నేనైతే 4 వడ వేసుకున్నాను. తినేసి అక్కడి నుంచి అయితే బయలుదేరినాము. మన వెహికల్ అయితే అక్కడ ముందుంది. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మనం టిఫిన్ చేసుకున్నాం, టీ అయితే తాగేసినాము.
మొత్తం ఇక్కడైతే అన్ని వెహికల్స్ అయితే ఇక్కడ పార్క్ చేస్తున్నారు తినడానికి అయితే. నా వెనకాల కూడా ముందు కూడా మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా అన్ని వెహికల్స్ అయితే ఇక్కడ సైడ్కి ఆపుకుంటున్నారు బ్రిడ్జ్ కింద. టిఫిన్ చేద్దామని అయితే ఇక్కడ అన్ని వెహికల్స్ అయితే ఆపినారు ఇక్కడ. సో అక్కడే ఫ్రెండ్స్ మనకి టిఫిన్ చేసింది అయితే అక్కడ. ఫ్రెండ్స్ ఇప్పుడే టిఫిన్ అయితే చేసినాము. ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతున్నాక మనకు 45 కిలోమీటర్స్ అయితే చూపిస్తున్నది వాళ్ళ లొకేషన్ అయితే. తొందరగా వెళ్ళిపోదాం, ఇప్పటికే లేట్ అయిపోయింది. వాళ్ళంతా అక్కడ వెయిట్ చేస్తున్నారంట. వాళ్ళు కూడా ఒకటి మన దగ్గర చూస్తున్నారు. ఓకే తొందరగా వెళ్ళిపోదాం అన్న. బండిది అన్న తిని బయలుదేరినాం కదా బ్రిడ్జ్ నుంచి. కొంచెం ముందుకు వచ్చినాకైతే మనకు సింగల్ రోడ్ వచ్చింది. ఇలానే ఒక 15 కిలోమీటర్ ఉంటుంది. ఇప్పుడైతే మనం మైనావెల్లి రూట్లో అయితే ఉన్నాము. చూడొచ్చు ఇక్కడ నుంచి అయితే మనం ఇట్లా స్ట్రైట్ వెళ్ళి ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలా. సో మనం వచ్చేటప్పుడు కూడా మ్యాక్సిమం ఇదే రూట్ ఉంటుంది రావడం అయితే. 9 గంటలకి ఫుల్ ట్రాఫిక్ అయింది బెంగళూరులో అయితే. ఇంకా అసలైన మనం సిటీకి అయితే వెళ్ళలేదు. ఇప్పుడు ఈ వెహికల్ ఇట్లా రైట్ వెళ్తుంది కదా, అట్లా రైట్ తీసుకుంటాం మనం అయితే ఇక్కడ నుంచి. చూడొచ్చు ఇప్పుడు మన ముందు పెద్ద ట్రక్ అయితే ఉంది. చూడొచ్చు ఇక్కడ ఆటోలు సేమ్ మన హైదరాబాద్లో ఉన్నట్టే ఉన్నాయి ఆటోలు కూడా. ఇంకా ముందుకు వెళ్ళినాకైతే మనకు ఇట్లా ఈ ఫ్లైఓవర్ అయితే ఎక్కుతాం పైకి. ఇక్కడ నుంచి అయితే మన నేషనల్ హైవే 75 అయితే 4 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ మీరు చూసినట్లయితే బెంగళూరు మనకు 27 కిలోమీటర్ ఉంది. బాస్పేట్ 74, కోస్నూరు 27. ఫ్రెండ్స్ మీకు కనిపిస్తుంది ముందు అయితే. ఇప్పుడైతే మనకు టోల్ ప్లాజా అయితే ముందు 1 కిలోమీటర్ చూపిస్తున్నది. మనకైతే మొత్తం సిటీ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా బిల్డింగ్స్ అవన్నీ కనిపిస్తున్నాయి. మనకైతే సిటీ స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇక్కడ మనకు టోల్ గేట్ అయితే ఇంకా ఇక్కడ నుంచి మీకు ఆ బోర్డులో చూసినట్టయితే మనకి ఇంకా 500 మీటర్స్ అయితే ఉంది. వచ్చేసినాం టోల్ గేట్ దగ్గరకు అయితే. మనకైతే టోల్ గేట్ ఛార్జెస్ ఎలాంటివి అయితే మనకి వెహికల్కి అయితే ఏమి ఉండవు. చాలా స్పీడ్ బ్రేకర్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి అయితే. మొత్తం వెహికల్స్ అయితే ఇక్కడ సైడ్కి ఆపుకున్నారు. వాళ్ళు తినడానికి, రెస్ట్ తీసుకోవడానికి, టిఫిన్ చేయడానికి కానీ అట్లా. మన పక్కన చూసినట్టయితే ఇట్లా పంచర్ షాప్ ఇవన్నీ అయితే పక్కనే ఉన్నాయి. కార్ షోరూమ్ ఉంది ఇక్కడ. మనమైతే ఎప్పుడైనా సరే లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తాం. మన వెహికల్ అయితే ఎప్పుడైనా సరే అంబులెన్స్ ఇట్లా లెఫ్ట్ సైడ్కి వెళ్ళి వెళ్తుంది. సో అక్కడ వాళ్ళైతే రెడీ ఉంటారు అంబులెన్స్ ఇమ్మీడియట్గా తీయడానికి అయితే. చూడండి వాళ్ళు ఎట్లా తీస్తున్నారో. వాళ్ళకు రూల్స్ ఉంటాయన్నమాట. మన అంబులెన్స్ ఎప్పుడైనా సరే వస్తే వాళ్ళకు వే ఇవ్వాలనేసి వాళ్ళకి. ఇక్కడ నుంచి మనకు కేఆర్ పురం 10 కిలోమీటర్స్ ఉంది. మరతల్లి 19 కిలోమీటర్స్. వైట్ ఫ్లైడ్ 11 కిలోమీటర్స్ అయితే చూపిస్తున్నది. అక్కడ రైట్ సైడ్ అయితే మనకు ఆ బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ అయితే కనిపిస్తుంది కదా మీకు. మీరు ఇక్కడ గమనిస్తున్నారు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ చేసినారు. ఎందుకంటే ఇప్పుడు రోడ్ దాటాలంటే ఇబ్బంది అవుతుంది కదా, అందుకోసం అనేసి ఇక్కడ పబ్లిక్ అయితే ఇట్లా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ చేసినారు. మన హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్ ఎట్లా ఉన్నదో కొన్ని ప్లేసెస్లో ఉన్నది కదా, కూకట్పల్లిలో అట్లా. ఇక్కడ కూడా వాళ్ళకైతే ఇట్లా వేయడం అయితే జరిగినది. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ బ్రిడ్జ్ కింద నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే ఓస్కోటి రూట్ అయితే వెళ్తాం. మనం ఇంకా వెళ్ళాల్సిన ప్లేస్ అయితే 26 కిలోమీటర్స్ అయితే ఉంది. మన టైం దాదాపు వచ్చేసి 45 మినిట్స్ అయితే చూపిస్తున్నది. ఈ ఓస్కోటి రూట్ అంటే మొత్తము ఇక్కడ మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీస్ అట్లా ఉంటాయేమో. మొత్తం ఇక్కడ మొత్తం బిల్డింగ్స్, పెద్ద అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా రైట్ సైడ్ పెద్ద కంపెనీ ఉన్నట్టుంది. ఇది చాలా పెద్దగా ఉంది. అయితే పేరైతే కనిపించలేదు. చూస్తున్నారు కదా ఇక్కడే అన్నమాట. వాళ్ళు ఇక్కడ జనాలు ఉన్నారు కదా, ఇక్కడే లోపలికి వెళ్ళి ఇప్పుడే అక్కడ వాళ్ళ ఇంటి దగ్గరికి అట్లా వచ్చినాము. నేను చూస్తున్నాను కదా అటెండర్ వాళ్ళ ఇల్లు పెద్దగా ఉన్నాం. ఇప్పుడే మనం అక్కడ దింపేసి అయితే వాస్కోట్లో అయితే దింపేసి రిటర్న్ అయిపోయింది. మనకు హైదరాబాద్ అయితే 600 కిలోమీటర్స్ చూస్తుంది ఇక్కడ నుంచి అయితే. యాక్చువల్గా ఏమైందంటే పేషెంట్ మన లివర్ ప్రాబ్లం ఉందనేసి వాళ్ళైతే వచ్చినారు. అయితే అక్కడ సడన్గా బీపీ డౌన్ అయిపోయి హార్ట్ అటాక్ వచ్చి పేషెంట్ అయితే చనిపోయింది అనమాట. మనం వచ్చిన రూట్లో మళ్ళీ రిటర్న్ అయ్యి మనం ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాము. మనకు స్ట్రైట్ ఒకటే రూట్, ఇంకా ఎక్కడ టర్న్ అయ్యలేదు. అక్కడ మనకు ఫ్లైఓవర్ వస్తుంది NH 75 దగ్గర. అక్కడ నుంచి రైట్ తీసుకొని అట్లా వెళ్ళిపోతే సరిపోతుంది అనమాట. స్పీడ్ బ్రేకర్స్ అయితే చాలా వేసినారు. మొత్తం సిటీలోకి అయితే ఎంటర్ అవ్వలేదు. సిటీలోకి ఎంటర్ అయితే మాత్రం ఇప్పుడు ఉంటుండే అసలైన మజా. ఇప్పుడే మనం సిగ్నల్ దగ్గర అయితే ఆగి. ట్రాఫిక్ అయితే బీభత్సంగా ఉంది. బెంగళూరు బస్సులు మొత్తం మన ఎలక్ట్రికల్ బస్సులు ఇవన్నీ. హైదరాబాద్ తో కంపేర్ చేసుకుంటే ఏసీ బస్సులు కొన్ని ఎలక్ట్రికల్ కూడా వచ్చి నుంచి అయితే మనకు హైదరాబాద్ అయితే ఇంకా 570 కిలోమీటర్స్ తీస్తుంది. టైం వచ్చేసి సాయంత్రం 10 అవర్స్ అంటే మనం ఒక 1 అవర్ తినడానికి ఇట్లా ఆపుకున్నా కానీ 8:30 వరకు 9 లోపు అయితే ఇంటికి వెళ్ళిపోతాం. ఎండలు అయితే ఫుల్ ఉన్నాయి. మనం స్ట్రైట్ వెళ్ళిపోవాలా. ఇప్పుడే సిగ్నల్ అయితే మనది పడ్డది, గ్రీన్ సిగ్నల్. వచ్చి 4 లైన్ ఇవే. బ్రిడ్జ్
మీరు ఇక్కడ ఒక విషయం గమనించాలి. బెంగళూరులో అయితే డీజిల్ రేటు 85 రూపాయలు ఉంది. అలాగే హైదరాబాద్లో చూసినట్టయితే 95 రూపాయలు ఉంటుంది. దాదాపుగా మనకు 10 రూపాయల వేరియేషన్ ఉంటుంది. ఎయిర్పోర్ట్ వే రూట్ అన్నమాట దేవునండి. మనమైతే అక్కడ డీజిల్ అయితే పోయించుకున్నాం. బెంగళూరులో డీజిల్ రేట్ తక్కువ ఉందనేసి రిటర్న్ లో ఉన్నాం కదా, పోయించుకొని కొంచెం ముందుకు వచ్చినాకైతే 50 కిలోమీటర్ వచ్చినాము. బాగేపల్లి టోల్ ప్లాజా దగ్గర అయితే ఆగినాము జ్యూస్ తాగుదామని. బాగా ఎండ కొడుతుంది. మనమైతే ఇక్కడ జ్యూస్ తాగి ఇక్కడ నుంచి అయితే బయలుదేరదాము. అక్కడైతే మేము పుచ్చపండు తిందామని అక్కడ అడిగితే తనైతే విపరీతంగా రేట్లు అయితే ఎక్కువ చెప్తున్నాడు. అందుకనేసి ఇక జ్యూస్ తాగి అక్కడి నుంచి బయలుదేరాము. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, మా ముందైతే ట్రైన్ అయితే తీసుకెళ్తున్నారు పెద్ద ట్రక్ పైన అయితే. ఇదే నేను చూడడం ఫస్ట్ టైం ఇది. ఫ్రెండ్స్ మా వీడియో వస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని అప్డేట్స్ కోసం నాగా ట్రావెలింగ్. థ్యాంక్ యూ. జై హింద్.